ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు. సామెతలు 1వ అధ్యాయము 31వ వచనము. నీవు నీకున్నటువంటి ప్రవర్తనను బట్టి పరలోక రాజ్యంలో నీకున్నటువంటి ఫలము ఏర్పాటవుతుంది. ఫలము అనగా ఆశీర్వాదాలు. ఆశీర్వాదాలు నీవు పొందుకోవడానికి ముఖ్య కారణం నీ ప్రవర్తన. నీ ప్రవర్తన సంఘములోను, సమాజంలోను, కుటుంబంలోను, ప్రతి ఒక్క ప్రదేశంలో నువ్వు వెళ్ళిన ప్రతి చోటను కూడాను నీ ప్రవర్తన ఎలా ఉంటుంది, నీ చుట్టుపక్కల వారితో, నీ బంధువులతో, స్నేహితులతో, నీ కుటుంబీకులతో నీ మాట తీరు, నీ యొక్క చేతలు ఏ విధంగా ఉంటున్నాయి. ఈ లోకంలో ప్రతి ఒక్కటి లెక్కించబడుతుంది. ఆ యొక్క ప్రవర్తనకు ప్రతిఫలముగానే దేవుడు నీకు మంచి ఫలాన్ని ఇస్తాడు. అది నువ్వు ఎంత మంచి చేస్తే అంత మంచి ఫలం నీకు కలుగుతుంది. నువ్వు ఎంత చెడుదారిలో వెళ్తే అంత చెడు నీ దగ్గరికి వస్తుంది. అందుకని దేవుడు అంటున్నాడు, అన్యాయం చేసేవాడిని అన్యాయం చేసేవారుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడింకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము, ఇంకా ఎదగనిమ్ము, అట్లాగనే అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఒకరోజు ఇప్పటి వరకు మన ఇష్టానుసారమైన జీవితాన్ని నీవు నేను మనందరం జీవించాము. కానీ పరలోక రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు దేవుడు చెప్పిన మాట, మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మన ఇష్టానుసారంగా మనం ఎలా జీవించామో పరలోక రాజ్యంలో దేవుని ఇష్టానుసారంగానే ప్రతి ఒక్కటి జరుగుతుంది. కనుక మన ప్రవర్తనను బట్టి మనకి ప్రతిఫలము కలుగుతుంది. కనుక ఈ లోకంలో ఉన్నప్పుడే మనం మూసుకుపోయినటువంటి హృదయాలు, కనులు, ఆత్మీయ నేత్రములు తెరుచుకున్న వారమై ఉండి మన ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకున్న వారంగా నీవు నేను మనందరం ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు, ఫలాలు నీకు నాకు మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు దేవ. పరిశుద్ధాత్మ దేవ, మీ యొక్క బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. రాత్రంతా మీ కాపుదల కింద భద్రపరిచారు దేవ. మరలా ఈ యొక్క ఉదయకాలమును లేచి మీ నామమును ఆత్మతోను సత్యముతోను ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు దేవా. మీకు స్తోత్రము తండ్రి. నిజమే నాయన, పరలోకములో మా యొక్క ఫలము కోసము తండ్రి, ఈ లోకములో నాయన మా ప్రవర్తనను జాగ్రత్తగా కాచుకోవడానికి సహాయం చేయండి తండ్రి. ఈ లోకపు ఆశీర్వాదాల కంటే నాయన తండ్రి పరలోకపు ఐశ్వర్య ఆశీర్వాదాలు మాకు ఎంతో ప్రాముఖ్యం నాయన. అటువంటి నాయన వెలకట్టలేని పరలోకపు ఆస్తిని మేము సంపాదించుకొనిలాగున తండ్రి మంచి ఫలాన్ని పొందుకొని వారముగా ప్రతి ఒక్కరిని ఈ దినమున మీరు దీవించండి, ఆశీర్వదించండి. అట్టి మనస్సును తండ్రి, ఆలోచనను, జ్ఞానమును వారికి అందించి తగినటువంటి ఫలాన్ని వారు పొందుకొనిలాగున సహాయం చేయండి దేవా. మీ కృపలో భద్రం చేసి వాడుకోనండి తండ్రి. ఈ దినమంతా ఈమె కాపుదల కింద భద్రం చేయండి. ఎంతమంది ప్రయాణాలు చేస్తూ ఉన్నారు, వారి చుట్టూ, వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతలను కావలించండి. మరలా క్షేమంగా వారి కుటుంబాలను వారు చేరుకునేలాగా సహాయం చేయండి తండ్రి. ఎంతమంది నేను బలహీనులు ఉన్నారో బలం చేకూర్చండి. రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి. మరణ పడకల్లో ఉన్న వారిని సైతము మీ గాయపడిన హస్తంతో తాకి సంపూర్ణమైన స్వస్థ విడుదల కలుగ చేయండి. యేసు నామములో సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. వివాహాలు కాని వారి కోసం ప్రార్థిస్తూ ఉంటుండగా తగినటువంటి భాగస్వామితో మీరు ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటున్నాం తండ్రి. ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారు, యేసయ్య వారి గర్భాలను తెరవండి తండ్రి. అవమానాలకు, నిందలకు ప్రతిగా రెట్టింపు ఘనతను వారికి దయచేయమని వేడుకుంటున్నాం దేవ. అడుగుపెట్టి చోటల్లా వారిని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి. నానా వ్యసనాల భారం నుంచి విడుదల కలిగించండి. నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయండి దేవ. విడిపోతున్న కుటుంబాలను మరలా మీరు జతపరచండి, ఐక్యపరచమని వేడుకుంటున్నాం తండ్రి. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి తండ్రి. బిడ్డలందరూ బాగా చదువుకోవడానికి దేవా, మంచి జ్ఞానం కలిగి నడుచుకోవడానికి, చదువుకోవడానికి మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఎంతమంది పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నారు, మీరు వారికి ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క ఆరాధనలో మీరు తోడై నడిపించండి, దీవించి ఆశీర్వదించండి. ఈ యొక్క ఉదయకాల దీవెనలు అందరిపై
పైన కుమ్మరించమని వేడుకుంటూ మా ప్రియ ప్రభు తండ్రి రక్షకుడు పరిశుద్ధుడు నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.